అందువలన దయచేసి అందరూ మార్చి 2025 లోపల తమరందరి ఇళ్లను నిర్మించుకోవాలని కోరుతున్నాం. లేకపోతే మీరు నెక్స్ట్ వేరే ప్రభుత్వ స్కీములు కూడా మీకు అందకపోవచ్చు. ఎందుకంటే ఇవే యూటిలైజ్ చేసుకోకపోతే వేరే ప్రభుత్వ స్కీములు మీరు చేసుకోరని ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి దయచేసి కోరుతున్నాం. అలాగే ఇక్కడ వార్డ్ అమ్యూనిటీస్ అంతా అందరూ కృషి చేసి మన అర్బన్లో ఇంతవరకు మనము సహకారం చేసుకుని నిర్మించడం జరిగింది. ఇంకా బేస్మెంట్ లెవెల్లో 990 ఇళ్ళు ఉన్నాయి. ఎర్రగుంటపల్లి ఆపోజిట్ వార్డ్ ఆఫీస్, ఏహెచ్పి క్వార్టర్స్ బ్యాక్ సైడ్. ఇవి కూడా మేమంతా ప్లాన్ చేసుకుని మార్చి 2025కి కంప్లీట్ చేయాలని ఆలోచించినాం. వార్డ్ అమ్యూనిటీస్ సహకారంతో మేము తప్పకుండా లక్ష్యాన్ని సాధిస్తామని ఎమ్మెల్యే గారికి ఈ సభ ద్వారా తెలియజేయడం. అంతేకాకుండా నిర్మాణంలో ప్రతి ఇంటికి లబ్ధిదారులకి ఎస్హెచ్జి లోన్స్ ద్వారా 35,000 రూపాయలు అడిషనల్ గా ఇస్తారు. ఈ 1.8 కాకుండా ఇంతవరకు కూడా మనం చాలా మందికి ఇచ్చాము. రిమైనింగ్ కూడా చెప్పినట్లు 2025 మార్చి దాకా పూర్తి చేయమంటున్నారు. అది ప్రభుత్వం నుంచి మనకి వచ్చే బిల్లులు కావచ్చు, లేదంటే పథకాలు కావచ్చు, వెనక్కి వెళ్ళిపోతాయి, రావు అంటున్నారు. మేము ఇప్పుడు దాకా అయితే గోడలు అయితే నేను పూర్తి చేయగలిగినాను సార్. నేను సింగిల్ ఉమెన్ సార్, నేను ఒంటరి మహిళని. నాకైతే ఎటువంటి ఆధారం అయితే ఎటువంటిది లేదు. నా జీతము నెలకి 8,000 రూపాయలు సార్. గునాది నుంచి గోడలు కట్టేదాకా ఇప్పుడు దాకా నేను 1,60,000 రూపాయలు అప్పుగా తెచ్చుకున్నాను సార్. వడ్డీలు కట్టడానికి కావచ్చు, ఆయన మీ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా, మీ సమస్య ఏదున్నా ఇల్లు పూర్తి చేసుకోండి అంటున్నారు. కానీ మీరు ఇచ్చిన గడువు టైం దాకా మేము పూర్తి చేసుకోలేమని చెప్తున్నాం సార్. మేము చేసుకోలేము సార్, ఎందుకంటే మా పరిస్థితి అట్లుంది. ఇప్పుడు అందరికీ చెప్తున్నారు, భార్య భర్త ఉండి అందరూ ఉన్నవారు, కుటుంబ సపోర్ట్ ఉన్న వాళ్ళే చేయలేనప్పుడు ఒంటరి వాళ్ళ మేము చేయలేకపోతున్నాం సార్. తీసుకున్నప్పుడు ఏ రకంగా ఆలోచన తీసుకున్నాం సార్? వాళ్ళు అప్పుడు ₹1,00,000 ఇస్తే కదా, అంటే మాకి మీరు ఇస్తే అని చెప్పట్లేదు సార్. మెటల్ కాంపోనెంట్ ఇవ్వండి, వాళ్ళకి మెటీరియల్ కాంపోనెంట్ ఇస్తే సిమెంట్ కాస్ట్ సిమెంట్ ఇచ్చిన అవసరం ఉంది సార్. ఇసుక ఇచ్చినా కూడా 3,000 MPs ఆర్డర్ పెట్టాము సార్. అగ్రి పనికి ఎంత సార్, అది త్వరలో వచ్చేస్తుంది సార్. ఏం చేస్తారంటే ఎక్కడైతే లేఅవుట్ ఇచ్చున్నారో, ఇల్లు కట్టుకుంటున్నారో అక్కడ ఒకటి పెట్టించండి పాయింట్. మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఏం పెట్టదు, పేదోళ్ళంతా. అవకాశం ఉంది, నేను అన్నతో మాట్లాడాలి, నా బాధను చెప్పాలని నేను తిరుపతి నుంచి వచ్చాను సార్. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఇది సిమెంట్ కూడా సార్, సిమెంట్ కి మాకు ఇప్పుడు ఎంత కట్ చేసుకుంటారో మాకు తెలియదు. అక్కడేమో బండికి ఎక్కించిన వాళ్ళకి 10 రూపాయలు ఇవ్వాలి. అక్కడ నుంచి లోడ్ మేము తీసుకొచ్చుకోవడానికి డిస్టెన్స్ బట్టి డబ్బులు ఇవ్వాలి. ఇక్కడ దించిన దానికి సపరేట్ అమౌంట్ ఇవ్వాలి. అది అంతా క్యాల్కులేషన్ చేసుకుంటే మాకు బయట నుంచి వాళ్ళు సప్లై ఇచ్చే రేట్కి మాకు సిమెంట్ వస్తాం సార్. ఇప్పుడు మీరు సిమెంట్ డెలివరీ ఒక పీరియడ్ పెట్టండి. ఆ పీరియడ్ లో ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళకి ఎక్కడ కావాలన్నా అక్కడ ఫ్రీగా పెట్టిస్తున్నాం. వివరంగా ఆర్గనైజ్ చేస్తాం. వాస్తవ పరిస్థితులు, వాస్తవంగా మీకుండే కష్టాలు మాకు తెలుసు. మీరు మొండిగోడలు పెట్టుకుంటే అవి పాడుపడతాయి. రెండోది, సమాజ హితమైనటువంటి కార్యక్రమాలు కూడా జరగవు అక్కడ.
కాబట్టి మీరు ఇల్లు పూర్తి చేసుకుంటే మేము సంతోషపడతాం. ఊర్లో మంచి ఆలోచన వస్తుంది. రెండోది, ఇప్పుడు మీరు కొన్ని కష్టాలు చెప్పినారు సిమెంట్ది. మీరు పోతే మిమ్మల్ని బెదిరించుకుంటారో భయపెట్టుకుంటారో ఏదో ఒకటి 10 రూపాయలు బిక్కుంటారు. అది లేకుండా ఫ్రీ డెలివరీ మేమే ఇస్తాం. ఈ నియోజకవర్గంలో ఎవరు పేదోళ్ళు ఇల్లు కట్టుకునే జగనన్న కాలనీలో ఇప్పుడు ఎన్టీఆర్ హౌసింగ్ అనేది ఎక్కడ కట్టుకునే కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ మీకు ఎవరైనా డబ్బులు అడిగితే మాకు కంప్లైంట్ చేయండి. 1 రూపాయి కూడా ఎవరికి ఇద్దండి. మీరు ఎక్కడ ఇల్లు కట్టుకుంటారంటే అక్కడ వరకు మేము డెలివరీ ఇప్పిస్తాం. అది మేము బాధ్యత తీసుకుంటాం స్థానికంగా. కాబట్టి మీకు ఆ భాగం లేదు. మీరు ఏం రేటు ఇస్తానంటే ఇక ప్రభుత్వానికి వచ్చిన రేటే మీకు పడుతుంది. దానికంటే తక్కువ ఫ్రీగా సిమెంట్ అయితే ఇవ్వరు. మీకు ఇస్తాండే డబ్బులోనే సిమెంట్ మెటల్ కాంపోనెంట్ డిడక్ట్ చేసుకుంటారు ప్రభుత్వం ఇచ్చేటువంటి రేటే. అందుకు భిన్నంగా ఏదన్నా ఇది కూడా మీరు మా దృష్టికి తీసుకురండి, దాని మీద చర్యలు తీసుకుంటాం. రెండోది, ఇప్పుడు స్టీల్ ఇచ్చి సిమెంట్ ఇచ్చి ఇసుక కావాల్సింటే డంపు మీ ఏరియాలోనే పెట్టిస్తాం మీరు వాడుకోవడానికి. అది కూడా ఏర్పాటు చేపిస్తాము. మీరు మిగతా పని మీరు కూడా అది కూడా చేసుకోలేకపోతే మీరు ఇల్లు కట్టుకోలేరు. ఇంకా మీరు ఇల్లు కట్టుకోలేకపోతే సైట్లు కూడా దీంట్లో కూడా స్కామ్ ఉంటుంది. చాలా మంది ఇది ఒక వ్యాపారం, మా నాయకులే చేస్తారు. చాలా మంది చాలా పట్టాలు హోల్డ్లో పెట్టుకుంటారు, అవన్నీ అమ్ముకుంటారు, ఇబ్బందులు పెడతా అంటారు. ఇవన్నీ తెలుసు మాకు. అది ఎలిమినేట్ చేసే కానీ మీరు ఇల్లు కట్టుకోవాలి. మీరు ఇల్లు కట్టుకున్న ఏమన్నా ఉంటే ఆ పీరియడ్ లోపల పట్టాలు ఉంటే కూడా ఖాళీ పట్టాలు ఉంటే రిజంప్షన్ పెట్టేయండి. తహసీల్దార్ గారు, కమిషనర్ గారు, మీరు తహసీల్దార్ కలిసి అది రిజంప్షన్ పెట్టేయండి, క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళ కొత్త బెనిఫిషరీస్ ఇద్దాం. అది మళ్ళీ మాట్లాడదాం, అక్కడికి కూడా వస్తాం. ముందు అంత తొందరపడితే ఎట్లా? 2025 చెప్తున్నారు. ఆ డేట్ లోపల ఎవరైతే అసలు ఇల్లు కట్టరో వాళ్ళని పూర్తి చేయరు, వాళ్ళని క్యాన్సిల్ చేసేయండి. బేస్మెంట్ లెవెల్లో ఉండే వాళ్ళని పూర్తిగా ఎలిమినేట్ చేసేయండి. మళ్ళీ కావాల్సింటే ఫ్రెష్ పట్టాలి ఇంత వాళ్ళ పరిస్థితిని బట్టి. ఈ దీంట్లో చాలా అవకతవకలు ఉండుంటాయి. గతంలో చాలా మంది అమ్ముకుంటారు. తర్వాత ఏమన్నారు సార్, మీరు కట్టుకోకపోతే మీ ఇల్లు క్యాన్సిల్ చేస్తామని భయపెట్టారు సార్. మేము ఆ భయంతోనే వడ్డీలు తెచ్చుకొని మరి విడతల వారీగా కట్టుకుంటూ వచ్చాం సార్. నాకైతే ఇప్పుడు దాకా 84,000 చిల్లర బిల్లు అయితే శాంక్షన్ అయింది సార్. ఇప్పుడు కూడా నా హ్యాండ్ లో 22,000 రూపాయలు లోన్ డబ్బులు నా వైపు ఉన్నాయి సార్. కానీ మోల్డింగ్ అయ్యే ఖర్చు 1,20,000 అవుతుంది అని మేస్త్రీలు బేలర్లు చెప్తున్నారు సార్. ఇప్పుడున్న మిగతా దానికి నేను ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు సార్. నేను తిరుపతిలో ఇంట్లో పనికుంటున్నాను సార్. తిరుపతి నుంచి వచ్చాను సార్. నేను నీకు హెచ్ఎస్సీ లోన్ కింద 35,000 వచ్చిందమ్మా? నాకు ఆ లోన్ ఏం రాలేదు సార్. వస్తుందమ్మా, అది 35,000 ఇస్తారమ్మా. 35 ఇస్తారు. 35 ఇచ్చిన తర్వాత మళ్ళీ మాకు నేను ఇంకోటమ్మా, దయచేసి ఇంకోటి చెప్తాను. ఇప్పుడు ఆర్సీ ఉంది కదమ్మా, మీరు ఆర్సీ మూత వేసేస్తే మళ్ళీ తర్వాత మీరు ఫ్లోరింగ్ ఇవన్నీ మళ్ళీ చేసుకోలేదు డబ్బున్నప్పుడు. మొదటగా వచ్చేసి మనం ఇచ్చేది 1.8 సార్. మీద ఉండే పెద్దలందరికీ నా నమస్కారము. ముఖ్యంగా అన్నగారికి. నేను కూడా ఇందాక ఆమె చెప్పినట్లే సింగిల్ అయితే నాకు పాప ఉంది. నేను వచ్చేసి న్యూ మెహబూబ్ టెక్స్టైల్స్ షావుద్దీన్ అని దగ్గర వర్క్ చేస్తున్నాను. నా జీతం వచ్చేసి నెలకి 7,000. ఆ 7,000లో పాపని కట్టుకోవాలి, బాడిగలు కట్టుకోవాలి, అన్ని కట్టుకోవాలి. మీరు చెప్పినట్టుగా మాకు కూడా సొంత ఇల్లు ఉంటే బాగుంటుందని అనుకుంటాం. ఎందుకంటే సొంత ఇంట్లో ఉంటే మనం తినలేకపోయినా ఎవరు అడిగేవాళ్ళు మన వాళ్ళు ఉండరు. అట్లాని మాకు కూడా ఆశలు ఉన్నాయి. కాకపోతే ఈ 7,000 జీతంలోనే నాకు బతకడానికి చాలా కష్టంగా ఉంది. ఎందున్న గవర్నమెంట్ నుంచి కూడా నాకు 1 రూపాయి కూడా ఏమీ లేదు. అట్లాని వండర్ మహిళ పింఛన్ కి అప్లై చేసుకుందామంటే కూడా డైవర్స్ కావాలి అన్నారు. ఆయన ఉన్నాడో చచ్చినాడో బతికినాడో తెలీదు, వదిలేసి వెళ్ళిపోయినాడు. ఆయన దగ్గరికి పోయి నేను ఎక్కడ డైవర్స్ తీసుకొచ్చేది? ఎప్పుడు నేను పింఛన్ కి అప్లై చేసుకునేది? బిడ్డని సాకడానికి చాలా కష్టపడుతున్నాను. ఇప్పుడు దాదాపుగా 1 పూట 2 పూటలు మాత్రమే నేను తింటా ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో నాకు కూడా ఇల్లు కట్టుకోవాలని ఉంది. అయితే కూడా మీరిచ్చే దాంట్లో కూడా నాకు నా వల్ల కావడం లేదు. కాబట్టి కొంచెం మేస్త్రీల ద్వారా కూడా మీరు ఇంకా కొంచెం ఏమైనా హెల్ప్ చేసి మాకు దయచేసి మా కుటుంబానికి ఒక తోడుగా ఒక కప్పు అనేది ఉంటే చచ్చినా బతికినా దాంట్లోనే ఉంటామనేది మాకు కూడా పెద్ద నమ్మకము. మీరు చెప్పింది కూడా మంచిదే, మీరు అన్ని ఫెసిలిటీస్ ఇస్తాము అంటున్నారు. అయితే కూడా ఇట్లా సింగిల్ ఉమెన్ కి కట్టుకోవాలి అంటే బయట 1 రూపాయి కూడా ఎవ్వరు ఇచ్చే వాళ్ళు లేరు. ఆల్రెడీ జెంట్స్ ఉండే వరకే ఇచ్చేదానికి ఆలోచన చేస్తున్నారు. ఈమెకి ఏముంది ఇవ్వడానికి? ఒకవేళ కట్టుకున్నా కూడా ఒక ఇల్లు కోసం అంటుంది. కట్టుకున్న తర్వాత మా డబ్బులు ఇస్తారో ఎగరగొడతారో అనే ఉద్దేశాల్లో కూడా జనాలు ఉన్నారు.
కాబట్టి ఈ 7,000తో మేము కట్టుకోలేము సార్. దయచేసి నా బిడ్డ కూడా 2nd క్లాస్ చదువుతాంది. ఆ పాపని చదివించడానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది, తినడానికి కూడా ఇబ్బందిగా ఉంది. దయచేసి మీరు ఇంకా మీ ఉన్నారు కదా మేస్త్రీలు గాని వాళ్ళ తరఫు నుంచి కూడా మనకి కొంచెం సపోర్ట్ చేసి ఇంకా ఏదైనా కొంచెం సపోర్ట్ చేస్తే మాకు దయచేసి మేము మా పిల్లలు బతుకున్నంత కాలం ఆ ఇంటికి ఉన్నంత కాలం కూడా మిమ్మల్ని మర్చిపోలేము మేము. ఇలా అని మనవి చేసుకుంటున్నాము. దయచేసి మాది కూడా ఇబ్బంది కొంచెం అర్థం చేసుకోండి. ఆ టైం లోపల అంటే కూడా అవన్నీ రిజిస్టర్డ్ కంపెనీస్ కాదు కాబట్టి అది సమస్య. అనార్గనైజ్ సెక్టర్ దానికి కూడా సొల్యూషన్ లేదు, దానికి కూడా పరిష్కారం నేను చెప్తాను. చేసేకి వ్యవస్థ పరిమితం చేయదు, కానీ నిజంగా ఈ హౌసింగ్ స్కీమ్ లో ఏదైనా ఇబ్బంది పడితే ప్రభావం చెప్పింది 10 రూపాయలు తీసుకుంటాను అని, అది మేము చేయగలము, ఆ ఏరియాలో పని చేయగలము. అంతేగాని ఇల్లు కట్టించి ఇచ్చే పరిస్థితి అయితే మీరు జగనన్న అడగాల్సింది. మళ్ళీ లడ్డు కావాలా జగనన్న అని లడ్డు ప్రసాదం చేతితో పెట్టి జగనన్న అడగాల్సింది. జగనన్న లేడని చంద్రన్న అన్నాడని చంద్రన్న చేయగలిగినవి చెప్తాడు, చేయలేనివి అబద్ధాలు. రూపాయికి రిజిస్ట్రేషన్ చేస్తాడు. ఆ రోజు మీకు అంతమంది రూపాయి తీసుకుని రిజిస్ట్రేషన్ చేసినాడు నాకు తెలియదు. ఇల్లు కట్టించిస్తామన్నాడు, ఇంతవరకు ఎంతమందికి ఇల్లు కట్టించినాడో నాకే తెలియదు. ఆయన అవన్నీ చేసిందంటే 11 సీట్లు ఇచ్చిండ్రు, 110, 120 ఇచ్చిండ్రు. ఆయన అవన్నీ చేయలేదు కాబట్టి అందుకోసమే చెప్తా ఉన్నాము.